హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మరమరాలతో లడ్డూలు చూపిస్తున్నానండి. వీటినే బొరుగు ముద్దలు అని కూడా అంటాము. మరమరాలు బెల్లం ఉంటే చాలండి, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 4 కప్పులు బొరుగులు తీసుకొని వేయించుకోవాలి. ఇవి మనం కొన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి. వీటిని డైరెక్ట్గా లడ్డూలు చేయకుండా ఇలా ముందుగా కొంచెం వేడి చేసుకొని వేయించుకొని వేసినట్లయితే బాగా క్రిస్పీగా లడ్డూలు కూడా కరకరలాడుతూ వస్తాయి. చూడండి, ఇలా వేగాలి. మనము ఒకటి పట్టుకొని చూస్తే అది పొడిలాగా అయిపోతే బాగా వేగినట్లు అండి. మరమరాలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుందండి. ముందుగా వడపోసుకోవడానికి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా వడపోసుకోవాలండి. జల్లెడలో వేసి, టీ జల్లెడలో. అప్పుడు డస్ట్ ఏదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకము గట్టిపడే వరకు రానివ్వాలండి. దీనికి కొంచెం ముదురు పాకమే రావాలి, లేత పాకం కన్నా. కానీ చూడండి, ఇలా పక్కన నీళ్లు పెట్టుకొని ఒక గిన్నెలో కొంచెం వేసుకొని చూస్తే మనకి బాగా ముద్దగా వచ్చి టంగున మోగే విధంగా ఉండాలి. అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. ఇంకా కొంచెం రావాలి. మధ్య మధ్యలో మనం అలా చూసుకుంటూ ఉంటే పాకం వచ్చింది లేనిది తెలుస్తుంది. తిప్పుకుంటూ ఉండాలండి. మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, ఫస్ట్ కొంచెం రాదు. కానీ ఇప్పుడు చూడండి, ఇదిగో ఈ విధంగా సౌండ్ అయితే రావాలి. మనం ఉండ చేసినప్పుడు ఇలా సౌండ్ వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీంట్లో వెంటనే బొరుగులు పోసి తిప్పుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి, ఈ పాకము ఈ మరమరాలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ బొరుగు ముద్దలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. బయట కొనే కన్నా మనం ఇంట్లో అయితే చక్కగా చాలా ఈజీగా కరకరలాడే విధంగా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీగా ఉంచేసేయచ్చు. బయట కొనే బదులు డస్ట్ అంతా ఉంటుంది. మనం ఇంట్లో బొరుగులు చక్కగా చెరిగి అంతా నీట్గా చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఈ బెల్లం పాకం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చెయ్యి కొంచెం తడి చేసుకుంటూ ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. చెయ్యి కాలుతుందండి, వెంటనే చేసుకోవాలి, లేదంటే గట్టిపడిపోతుంది. అందుకనే చెయ్యి కాలుతుంది కాబట్టి కొంచెం వాటర్ తడి చేసుకుంటే కాలదు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముద్దలు అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా చేసేయచ్చు. తర్వాత ఇదైతే లాస్ట్లో కొంచెం గట్టిపడిపోతుంది కదా, అలాంటప్పుడు మనం ఏమీ టెన్షన్ పడవసరం లేదు. దీన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసామంటే మళ్ళీ కరిగిపోతుందండి. ఆ బెల్లం కరిగి చూడండి, అది కూడా ముద్దగా వచ్చేసింది. చక్కగా మొత్తం కూడా బొరుగు ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్తో బొరుగు ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.